ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ 22. నేను చెప్తాను అంటున్నాను కదా! ఎక్కువ ఊహించుకొని బొక్కబోర్ల పడకు. అర్థమైందా? తర్వాత నువ్వే చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. అంటూ అశ్వి బుగ్గలు లాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్. అద్వైత్ తాకిన తన బుగ్గలను ప్రేమగా నిమురుతూ, తొందరలోనే మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని అర్థమవుతుంది అనుకుంటూ, నవ్వుకుంటూ ఉంది అశ్వి. అద్వైత్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి అక్కడ ఎక్కడా అశ్వి కనిపించలేదు. ఏంటిది ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ చుట్టూ చూశాడు. తను బయట ఉన్నాను అన్నట్టు బాల్కనీలో నుంచే సౌండ్ చేస్తూ ఉంటే, ఒంట్లో బాలేదు, బయట చల్లగాలులు వేస్తున్నాయి, రూమ్లో ఉండొచ్చు కదా, బయట ఎందుకు తిరగడం, ఇందుకే కదా నాకు ఒళ్ళు మండేది అనుకుంటూ ఆఫీస్కి టైం అవుతూ ఉండటంతో డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అద్వైత్. అద్వైత్ ఫ్రెషప్ అయి తిరిగి రూమ్లోకి వచ్చి చూశాడు. అప్పటికి ఇంకా అశ్వి బాల్కనీలోనే ఉండటంతో తనని పిలుస్తూ ఉన్నాడు అద్వైత్. హలో మిస్, లోపలికి రావచ్చు అన్నాడు అద్వైత్. అద్వైత్ మాటలు విని లోపలికి వచ్చింది అశ్వి. నీకొంట్లో బాలేదు కదా, అందుకే నిన్ను ఆఫీస్కి కూడా వెళ్ళొద్దు అని చెప్పాను. మళ్ళీ ఏంటిది అడిగాడు అద్వైత్. అంటే అది మరేమో మీరు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా అని. అస్సలే ఇది నా రూమ్ కూడా కాదు. అందుకే నేను నా రూమ్‌కి వెళ్ళిపోతాను అంది అశ్వి ఓరగా అద్వైత్ వైపు చూస్తూ. ఓహో! ఇలా వచ్చావా? చెప్తాను ఆగవే పని అనుకుంటూ, సరే వెళ్ళిపో అన్నాడు అద్వైత్. ఇది అస్సలు ఊహించలేదు పాప. ఇదేంటి వెళ్ళిపోమంటున్నాడు, ఇంకా ఉండమంటాడు అని ఆశపడ్డానే. సచ్చినోడు, అస్సలు మనసు లేదబ్బా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపో అన్నట్టు చూస్తున్నాడు ముష్టిమొహోడు అనుకుంటూ శుభ్రంగా అద్వైత్ని చెడామడా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అశ్వి. వెళ్తున్న అశ్వి వైపే చూస్తూ నవ్వుకుంటూ రెడీ అవుతున్నాడు అద్వైత్. అశ్వి ఏమో అద్వైత్ని బాగా తిట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ మంచం మీద పడుకుంది. ఈ బావ బాగా ఎక్కువ అవుతుంది, చెప్తా, నాకు కూడా టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తా అనుకుంటూ అలానే నిద్రలోకి జారుకుంది. రెడీ అయ్యి కిందకి వచ్చిన అద్వైత్ అశ్వి రూమ్ వైపు వెళ్ళాడు. తనని తిట్టుకుంటూ పడుకున్న అశ్వి కనిపించేసరికి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపు ఆగి తనకి ఫుడ్ పెట్టి టాబ్లెట్స్ వేయండి, సరేనా? నేను మధ్యాహ్నంకి వచ్చేస్తాను టిఫిన్ తింటూ పని వాళ్ళతో చెప్పి వెళ్ళిపోయాడు అద్వైత్. అశ్వి ఆ రోజు ఆఫీస్కి రాలేకపోయేసరికి తనకి కాల్ వస్తుంది అవంతిక నుంచి. అప్పుడే టిఫిన్ తినడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన అశ్వి మొబైల్ రింగ్ అయ్యేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అవంతిక. హలో మేడం, ఏంటి రోజు ఆఫీస్కి డుమ్మా కొట్టారు? ఫీవర్. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందా, ఏమైనా తిన్నావా, టాబ్లెట్స్ వేసుకున్నావా? వరుస పెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది అవంతిక. ఇప్పుడు పర్వాలేదు, తగ్గింది, కానీ మీ అన్నయ్య వెళ్ళొద్దు అని చెప్పారు, అందుకే ఉండిపోయాను చెప్పింది అశ్వి. ఓహో, అయినా తమరెప్పుడు మా అన్నయ్య మాటలు వినడం నేర్చుకున్నారు? టీస్ చేస్తున్నట్టే అడిగింది అవంతిక. వినడం కాదు, వినేలా చేయడం. 4 తిట్లు తిట్టి ఇంట్లో ఉంచాడు మహానుభావుడు చెప్పింది అశ్వి. అబ్బో, అది సరే కానీ ఇంతకీ నువ్వు రేపైనా ఆఫీస్కి వేస్తావా ప్రశ్నిస్తూ అడిగింది అవంతిక. హా, ఎందుకు రాను, ఖచ్చితంగా వస్తాను బదులిచ్చింది అశ్వి. అవునా, సరే సరే, జాగ్రత్త, ఉంటాను, వీలైతే ఈవినింగ్ ఇంటికి వస్తాను, సరేనా, బాయ్ అంటూ కాల్ కట్ చేసేసింది అవంతిక. అన్నా చెల్లెలు ఇద్దరూ ఒకటే అనుకుంటూ కొద్దిగా తినేసి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ పడుకుండిపోయింది అశ్వి. ఆఫీస్కి వచ్చాడు అద్వైత్. ఇదేమైనా తిన్నాదా లేదా ఏంటో, అయినా ఎందుకు ఇది నాకు బాగా గుర్తొస్తుంది అనుకుంటూ ఇక అశ్వి గురించి ఆలోచనలు పక్కన పెట్టి ఆఫీస్ పనులు చూడటం మొదలుపెట్టాడు అద్వైత్. ఇక్కడ వర్ష శాండ్విచ్ తినేశాక అప్పుడు తనతో వర్క్ కోసం డిస్కస్ చేయడం మొదలుపెట్టాడు జీవన్. జీవన్ అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చెప్తూ ఉంది వర్ష. ఇంతలో కృష్ణకాంత్ గారు రావడంతో, సార్, చైర్మన్ గారు వచ్చారు, మిమ్మల్ని అద్వైత్ సార్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు వినయంగా చెప్పింది వర్ష. ఓకే మిస్ వర్ష అంటూ లేచి అక్కడి నుంచి కృష్ణకాంత్ గారి దగ్గరికి బయలుదేరాడు. జీవన్ వెళ్ళేసరికి కృష్ణకాంత్ గారు అద్వైత్ మాట్లాడుకుంటూ కనిపించడంతో
ఐయామ్ సారీ లేట్ అయ్యానా? అడిగాడు జీవన్. అలా ఏం లేదులేరా. నేను కూడా ఇప్పుడే వచ్చాను. బదులిచ్చాడు అద్వైత్. ఇక కృష్ణకాంత్ గారు వచ్చిన పని చెప్పడం మొదలుపెట్టారు. వర్ష బయటే ఉండి జీవన్ పిలుస్తాడేమో అని అలర్ట్‌గా వెయిట్ చేస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే తన మొబైల్ రింగ్ అయింది. హలో! బామ్మ, నేను ఆఫీస్‌లో ఉన్నాను. మళ్ళీ చేస్తాను అంది వర్ష. అది కాదమ్మా! ఆశ్రమంలో ఇద్దరు అమ్మాయిలకి చాలా బాలేదు అసల. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే కానీ లాభం లేదు అనిపించట్లేదు. పిల్లల్ని నేను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తున్నాను. నువ్వు మీ సార్‌ని పర్మిషన్ అడిగి ఒక గంట రా అన్నారు ఆవిడ. ఏమైంది బామ్మ? ఎవరికి బాలేదు? కంగారుగా అడిగింది వర్ష. సుమిత్ర, సుచిత్ర ఇద్దరికీ బాలేదు. ఒకటే కడుపు నొప్పి అని గోల పెడుతున్నారు. నేను కషాయం కాచిచ్చినా లాభం లేదు. అందుకే ఒకసారి పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తే కానీ వాళ్ళు చూస్తారు కదా అని వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను. కానీ నా కాళ్ళు చేతులు ఆడటం లేదురా. అందుకే నీకు ఫోన్ చేశాను అన్నారు ఆవిడ. అలాగే నేనొస్తున్నాను బామ్మ అంటూ కాల్ కట్ చేసి లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ లోపల ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు కంపెనీ గ్రోత్ కోసం. ఇక ఏదైతే అదయింది అని ధైర్యం చేసి అక్కడి నుంచి మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయింది వర్ష. సార్, అది అర్జెంటుగా హాస్పిటల్‌కి వెళ్ళాలి. పర్మిషన్ ఇవ్వండి సార్. 1 అవర్‌లో వచ్చేస్తాను కంగారుగా చెప్పింది వర్ష. ఓకే వర్ష, నీకు పర్మిషన్ ఇస్తాను. కానీ హాస్పిటల్‌కెందుకు? అడిగాడు మేనేజర్. సార్, అది మా ఆశ్రమంలో ఉన్న పిల్లలకి బాలేదు సార్. అందుకే హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. నేనొకసారి వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ చూడాలి. మా బామ్మకి తెలీదు. అందుకే సార్ వెళ్ళి వచ్చేస్తాను అంది వర్ష. ఓకే కూల్ అంటూ లేచి వర్ష దగ్గరికి వెళ్ళాడు. పిల్లలకి బాలేదు అంటున్నావు. ఏమైంది? తన భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ అడిగాడు ఆ మేనేజర్. అతని ఇంటెన్షన్ తెలుసుకోలేనంత చిన్న పిల్ల కాదు వర్ష. కానీ ఏమీ చేయలేదు. ఏదైనా చేయాలి అంటే భయం. అందుకే సైలెంట్‌గా ఉండిపోయింది ఒక బొమ్మలా. అతను అదే అదునుగా, "సరే, నిన్ను నా కారులో నేనే తీసుకొని వెళ్తాను రా" అన్నాడు మేనేజర్. వర్ష చెవి దగ్గరికి వచ్చి మెల్లగా. వర్షకి ఏడుపు వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ మేనేజర్ వైపు చూస్తూ, "పర్వాలేదు సార్. నేను వెళ్ళిపోతాను. నాకు పర్మిషన్ ఇవ్వండి చాలు" అంది వెక్కుతూ. మంచి ఛాన్స్ పోయేలా ఉంది అనుకుంటూ, "అయ్యో వర్ష! ఏం కాదు. నేను డ్రాప్ చేస్తాను అంటున్నాను కదా! నువ్వెందుకు వినట్లేదు నా మాట? నేననుకో నా కార్‌లో నిన్ను డ్రాప్ చేసి తీసుకొచ్చేస్తాను. 1 అవర్‌లో అయిపోతుంది. అదే నువ్వు నీ డొక్కు స్కూటీలో వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది చెప్పు? ఆఫీస్ అవర్స్ డిస్టర్బ్ అవుతాయి కదా! అందుకే అంటున్నాను" అన్నాడు మేనేజర్. "ఓహో! అలాగా? అయితే నేను తనని తీసుకొని వెళ్తాను. మీరెక్కడికి వెళ్ళాలి మిస్ వర్ష?" వినిపించింది జై వాయిస్. జై వాయిస్ అక్కడ వినిపించేసరికి ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది వర్షకి. జై సార్ అనుకుంటూ వెనక్కి తిరిగాడు మేనేజర్. అక్కడ మేనేజర్ని సీరియస్గా చూస్తూ కనిపించాడు జై. అయినా వీడు కంపెనీ వదిలేసిపోయాడు కదా! మళ్ళీ ఇక్కడేం పని వీడికి? అనుకుంటూ, సార్, అది నేను అటువైపే వెళ్తున్నాను సార్. అందుకే తనని తీసుకొని వెళ్తాను అంటున్నాను అన్నాడు మేనేజర్. హలో! నీకు నెల నెల శాలరీ ఇచ్చేది కంపెనీ. కంపెనీ హవర్స్‌లో నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి? పర్మిషన్ ఉందా నీ దగ్గర? అడిగాడు జై. అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చారు జీవన్, అద్వైత్ అలాగే కృష్ణకాంత్ గారు. అక్కడ జై మేనేజర్‌తో సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్లారు జీవన్ ఇంకా అద్వైత్‌లు. "జై బావ, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా?" అడిగాడు జీవన్. "ఏం లేదు జీవన్. మేనేజర్ గారికి కంపెనీ రూల్స్ కొని చెప్తున్నాను అంతే" అన్నాడు జై. "మిస్ వర్ష, నువ్వేంటి ఇక్కడ?" అడిగాడు జీవన్. "అది సార్, మా ఆశ్రమంలో ఇద్దరు పిల్లలకి బాలేదు. హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. కొంచెం ఫార్మాలిటీస్ చూడటానికి నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి సార్. 1 అవర్ పర్మిషన్ అడగడం కోసం వచ్చాను" చెప్పింది వర్ష. "హాస్పిటల్ అంటున్నావు? మరి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు తర్వాత అయినా మెయిల్ చేయొచ్చు కదా!" అన్నాడు అద్వైత్. "సారీ సార్. అంటే మేనేజర్ గారు ఇక్కడే ఉండటంతో ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్దామని వచ్చాను" అంది వర్ష. "నీ దగ్గర నీ స్కూటీ కూడా లేదు కదా! ఎలా వెళ్తావు?" అడిగాడు జీవన్. "నేను ఆటోలో వెళ్ళిపోతాను" అంటూ బదులిచ్చింది వర్ష.
ఆటోలో వెళ్తే ఎప్పటికో వెళ్తావు. ఇంతకీ ఏ హాస్పిటల్? అడిగాడు జై. వర్ష హాస్పిటల్ పేరు చెప్పడంతో, సరే నేను చూసుకుంటా. మీ బామ్మగారి పేరు చెప్పు. అలాగే అక్కడ అడ్మిట్ అయిన ఇద్దరి పేర్లు చెప్పు అడిగాడు జై. వర్ష పేర్లు చెప్పగానే జై తన తండ్రికి కాల్ చేశాడు. కొడుకు నుంచి ఫోన్ వచ్చేసరికి ఆయన తన క్యాబిన్లోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో డాడీ, పక్కకి వచ్చి మాట్లాడాడు జై. నాన్న జై, చెప్పు ఏంటి ఇలా కాల్ చేశావు? అదే మన హాస్పిటల్లో ఇద్దరు అమ్మాయిలు జాయిన్ అయ్యారు. ఒకసారి వాళ్ళ కోసం చూడమని చెప్పు. అంటే వాళ్ళకి సంబంధించిన అమ్మాయి మన అద్వైత్ కంపెనీలోనే వర్క్ చేస్తుంది. పాపం తనిక్కడ చాలా టెన్షన్ పడుతుంది. అందుకనే కాల్ చేశాను అన్నాడు జై. అవునా, ఒకసారి నాకు వాళ్ళ పేర్లు చెప్పు అనడంతో జై వాళ్ళ పేర్లు చెప్పాడు. సరే నేను చూసుకుంటాను. తనని కాస్త నిదానంగా రమ్మని చెప్పు. ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అన్నారు అతను. సో స్వీట్ ఆఫ్ యూ డాడ్ అంటూ కాల్ కట్ చేసి అదే విషయం వర్షాకి చెప్పాడు. హాస్పిటల్ బిల్ కూడా ఏమీ అవ్వదు. నువ్వు కంగారు పడకు. నిదానంగా వెళ్ళు. లేదు అంటే ఒక పావుగంట ఆగు. నేను కూడా హాస్పిటల్‌కే వెళ్తున్నాను. తీసుకొని వెళ్తాను అన్నాడు జై. అలాగే సార్ అంటూ తల ఊపింది వర్ష. చిన్నగా నవ్వి అద్వైత్‌తో పాటు క్యాబిన్‌లోకి వెళ్ళాడు జై. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.